హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో కేవలం 15 మినిట్స్ లో రెడీ చేసుకునే సూపర్ హెల్దీ స్నాక్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నాను. అదే మిల్ మేకర్ పకోడీ. దీన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టపడతారనమాట. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ ఐటమ్ ఏదైనా అడుగుతారు కదా, సో వాళ్ళ కోసం కేవలం చిటికెలో చేసేయచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా బౌల్లో 2 కప్పుల సోయా చంక్స్ తీసుకుంటున్నాను. అదేనండి మిల్ మేకర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ సోయా పకోడీకి మిల్ మేకర్ చిన్న సైజులో ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. సో మీకు కనుక చాయిస్ ఉంటే చిన్నవే తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి అవి మునిగేలాగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు అలా వదిలేయండి. సో 2-3 మినిట్స్ తర్వాత చూస్తే అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా కాస్త ఉబ్బుంటాయన్నమాట. ఇప్పుడు అందులోని వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని కూడా స్క్వీజ్ చేసేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా స్క్వీజ్ చేసుకునేటప్పుడు అందులో ఎక్కడా కూడా వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోండి. అప్పుడే మనకి మిల్ మేకర్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కూడా ఈ మిల్ మేకర్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా ముందు ఇవన్నీ కలిపేసుకున్నాక మనం పౌడర్స్ వేసి కోట్ చేసుకుంటే పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసి అంతా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే దాని ప్లేస్లో మైదా పిండి వేసుకోండి. కార్న్ ఫ్లోర్ లేకపోతే దాని ప్లేస్లో బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పిండి అంతా కూడా చక్కగా మిల్ మేకర్కి పట్టేలాగా కోట్ చేసేసుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి. జస్ట్ ఒక 1/2 నుంచి 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక వేసుకుంటే బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్గా ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మనం గెరెట్తో తీసుకొని ఇలా ఇలా కదిపామనుకోండి బాగా క్రిస్పీగా ఉన్నాయని తెలిసిపోతుంది. సో అంతవరకు కూడా వీటిని చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇవి వేడి వేడిగా తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సో అదండి ఇవాల్టి సింపుల్ స్నాక్ రెసిపీ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడంతో పాటు మరిన్ని మంచి క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.